ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత రోజుకొక సంచలనమైన అంశాలు మనం చూస్తున్నాం. అందులో తాజాగా జరిగిన సంచలనం ఆ అంశం పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీటీడీకి వ్యతిరేకంగా మాజీ ఎంపీ టీటీడీ మాజీ ఎంపీ కాదు, ప్రస్తుత చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి మాజీ ఎంపీ, మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిన్న ప్రభుత్వానికి టీటీడీకి కొన్ని ప్రశ్నలు సంధించింది. దాంతోపాటు కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ చూసిన వారికైనా, ప్రశ్నలు చూసిన వారికైనా సహజంగానే ప్రభుత్వానికి కొంత షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కొంచెం ప్రభుత్వానికి అడ్వర్స్గా ఉన్నాయి కామెంట్స్ అనే చర్చ నిన్నంతా చూసాం మనం. సరే, ఆ తర్వాత రకరకాల అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తర్వాత ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెబుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అదేదైనా కోర్ట్ ఈజ్ కోర్ట్. కోర్టులో చేసిన కామెంట్స్ కానీ, వేసిన ప్రశ్నలకు కానీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా స్పందిస్తుంది, అలాగే రేపు 3వ తేదీన ఏం జరగబోతుంది అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకు కీలకమైన అంశం అవుతుంది అని అంటే, ఇప్పటికే లడ్డు కల్తీ అంశంపైన విచారణ దర్యాప్తు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది. ఆ సిట్ ఆల్రెడీ రంగంలోకి దిగింది. 3 రోజుల నుంచి పనిచేస్తుంది. శాంపిల్స్ తీసుకున్నది. దానికి సంబంధించి కొంతమందికి నోటీసులు ఇవ్వడము, కొంతమందిని విచారించడం, ఇదంతా నడుస్తోంది. వాళ్ళు యాక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నిన్న సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఈ దర్యాప్తు స్టార్ట్ అయిందో, ఈ విచారణ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సుప్రీంకోర్టు కామెంట్స్ బయటకు వచ్చాయో మధ్యాహ్నానికి, దాంట్లో రకరకాల అంశాలని సుప్రీంకోర్టు లేవనెత్తిన నేపథ్యంలోనే దాంతోపాటు ముఖ్యమంత్రి ఎలాంటి ఆధారాలతో ఆయన ప్రకటన చేశారు, ఎలాంటి ఆధారాలతో ఆయన ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు అనేది కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఒక సందేహం వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకుని ఎట్లా దీన్ని ట్యాకిల్ చేయాలి, ఈ అంశాన్ని ట్యాకిల్ చేయాలి, కోర్టులో ఎలా ట్యాకిల్ చేయాలి, మళ్ళీ జనబాహుళ్యంలో ఎలా ట్యాకిల్ చేయాలి, ఎందుకంటే చాలా కీలకమైన ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ. హిందూ మతానికి, భక్తులకి, అలాగే వెంకటేశ్వర స్వామి డివోటీస్కి సంబంధించిన అంశం కాబట్టి ఎలా ట్యాకిల్ చేయాలనే దాని మీద చాలా తీవ్రమైన కసరత్తు జరుగుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించడము, అధికారులు ఉన్నత స్థాయిలో సమావేశం అవ్వడము, లీగల్ ఒపీనియన్స్ తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సరే, ఆ వాస్తవాలని వాళ్ళు లీగల్గా ఎలా చూసుకుంటారు ఏంటనేది అది మనకి ఇక్కడ మాట్లాడలేని అంశం కాబట్టి, ఎందుకంటే కోర్టుకు సంబంధించిన అంశాలు కొన్ని మనం బహిరంగంగా కామెంట్ చేయలేము. ఆ కోర్టులకి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ కోర్టులకి ఆ రకమైన గౌరవం కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అది ఏం జరుగుతుందనేది డ్యూ కోర్స్ ఆఫ్ టైం అది తర్వాత మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్ సడన్ డన్ ఇవాళ మధ్యాహ్నం సిట్ దర్యాప్తుకి బ్రేక్ ఇచ్చింది. తాత్కాలికంగా సిట్ని వెనక్కి వచ్చేయమంటూ దర్యాప్తు ఆపేయాలంటూ సిట్ని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు డీజీపీ దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు? డీజీపీ చెప్పిన కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు విచారణలో ఉంది కాబట్టి ఈ ఇష్యూ విచారణలో ఉన్నప్పుడు ఇక్కడ సిట్ చేసే దర్యాప్తు విచారణకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లేదా సుప్రీంకోర్టు దీన్ని ఇంకొక రకంగా పరిగణిస్తే చెప్పలేం. కాబట్టి ఫైనల్ ఆర్డర్ సుప్రీంకోర్టు 3వ తేదీన ఏం ఆర్డర్ ఇస్తుంది, లేకపోతే ఇంకా తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది అనే దాన్ని బట్టి తర్వాత నిర్ణయం ఉంటుంది, ప్రభుత్వం యొక్క నిర్ణయం. అప్పటి వరకు ఈ దర్యాప్తుని నిలిపేస్తున్నామనేది డీజీపీ చేసిన ప్రకటన. సో ఈ డీజీపీ చేసిన ప్రకటన ప్రభుత్వం యొక్క ఉద్దేశానికి దర్పణం కాబట్టి, ఎందుకు ప్రభుత్వం కీలకమైన సిట్ దర్యాప్తుని ఆపేసింది అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. నిజానికి చాలా సందర్భాల్లో ఒకసారి సిట్ను నియమించిన తర్వాత కోర్టులో కేసులు నడుస్తున్నా కూడా సిట్ దర్యాప్తు ఆగదు. అన్లెస్ కోర్టు ఆపమంటే తప్ప దర్యాప్తు ఆగదు.
అయినా కూడా ఇక్కడ కోర్టు చెప్పకముందే ప్రభుత్వం తనంతట తానుగా సిట్ దర్యాప్తుని తాత్కాలికంగా ఆపుతున్నామంటూ ఆపింది. దీనికి 1-2 కారణాలు మనకి క్లియర్గా కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్లో 2 కీలకమైన పాయింట్స్ని మనం నోటీస్ చేయొచ్చు. ఒకటి, లడ్డూ కల్తీ అయ్యింది అనే అంశాన్ని దేవుడి విషయంలో కూడా అన్యాయం చేశారు గత ప్రభుత్వమో గత టీటీడీ బోర్డు వాటెవర్ చేశారు అనే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఏ ఆధారాలతో ఆయన ప్రకటన చేశారు అనేది ఒక కీలకమైన అంశం. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఆధారాలు ఎలా సమర్పించబోతున్నారు కోర్టుకి ఏంటి, వాళ్ళ గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అంత ఆషామాషిగా ముఖ్యమంత్రి, అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏదో గాలి మాటలాగా మాట్లాడు కాబట్టి డెఫినెట్గా ఆయన దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రొడ్యూస్ చేస్తారు. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరుగుతోంది, చాలా తీవ్రమైన కసరత్తే జరుగుతోంది. రెండవది, సుప్రీంకోర్టు చేసిన మరొక కామెంట్ ఏంటంటే, సిట్ని దర్యాప్తు కోసం సిట్ని నియమించిన తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ మీడియాతో ఎలా మాట్లాడారు. సిట్ని నియమించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం సిట్ మీద ఉండదా, సిట్ దర్యాప్తు మీద ఉండదా? ముఖ్యమంత్రి అలా మాట్లాడినప్పుడు సిట్టు ఎలా న్యూట్రల్గానో లేకపోతే నిష్పక్షపాతంగా ఎలా దర్యాప్తు చేస్తుంది అంటే, పరోక్షంగా ఏంటంటే ముఖ్యమంత్రి అలా స్టేట్మెంట్ చేశారు కాబట్టి అప్పటికే ఫీల్డ్లో ఉన్న సిట్ ముఖ్యమంత్రి ఉద్దేశం కాబట్టి మనం కూడా ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా దర్యాప్తు చేయాలేమో అని అనుకుంటారేమో అనేది మనం పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు. ఆ కామెంట్ యొక్క అర్థాన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు. దాని అర్థం అదే కదా, సిట్ మీద ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం ఉండదా, తెలిసి అలా మాట్లాడారు అనే దాని మీద. కాబట్టి సుప్రీంకోర్టుకి మూడోది ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం, సుప్రీంకోర్టు నేరుగా కేంద్రాన్ని అడిగింది ఏంటి అంటే, ఇది సిట్తోనే దర్యాప్తు జరిపించాలా లేకపోతే ఇంకేదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో జరిపించాలా, అంటే సిబిఐ లాంటి సంస్థ, కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు కాబట్టి వాటితో జరిపించాలా అనేది కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. దానికి సంబంధించి 3వ తేదీన సొలిసిటర్ జనరల్ కూడా సలహా ఇవ్వాల్సిందిగా సొలిసిటర్ జనరల్కి సజెషన్ చేసింది కోర్టు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఒకటి, ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం సిట్ మీద ఉంటుంది అని కోర్టు అభిప్రాయపడుతోంది, లేకపోతే నమ్ముతోంది అనుకోవచ్చేమో, లేదా అభిప్రాయపడుతుంది అనుకుందాం. ఎందుకంటే కొంచెం లీగల్ టర్మినాలజీ కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటే, సిట్ని నియమించిన తర్వాత ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ వ్యాఖ్యల ప్రభావం సిట్ మీద ఉంటుంది అంటే సిట్ ఆ ప్రభావానికి లోనవుతుంది అనే అభిప్రాయం కోర్టు కలిగింది కాబట్టి మనం సిట్ దర్యాప్తు నిలిపేద్దాం కోర్టు చెప్పేంత వరకు అని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇంటర్నల్గా అదే చెప్తున్నారు. ఎందుకంటే కోర్టుకు అభిప్రాయం కలిగింది కాబట్టి టెంపరీగా నిలిపేసి కోర్టు ఏం చెప్తా చేయొచ్చు అనేది. రెండోది, కేంద్రం కాబట్టి వేరే ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించకూడదా అని కోర్టు అడిగింది కాబట్టి రేపు సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారో, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారో, కేంద్రం యొక్క అభిప్రాయాన్ని కోర్టుకి ఏమని చెప్తారో తెలియదు కాబట్టి, ఒకవేళ కేంద్రం మేము టేకప్ చేస్తాము సిబిఐకి ఇవ్వండి అని కేంద్రం అడుగుతుందా, లేకపోతే కేంద్రం కోర్టు ఏం చెప్పినా మాకు అభ్యంతరం లేదని ఒకవేళ కేంద్రం అంటే కోర్టే దీన్ని సిబిఐకి ఇవ్వండి అని కోర్టే చెబుతుందా తెలియదు. కాబట్టి ఒకవేళ కోర్టు ఆ రోజున సిబిఐకి ఇచ్చినట్లయితే అది ఆ రోజు దాకా ఎందుకు, ప్రస్తుతానికి సిట్ దర్యాప్తును ఆపేస్తే ఆ రోజు కోర్టు ఓకే సిట్తో గో హెడ్ అంటే ఓకే, లేదు సిబిఐకి ఇచ్చేయండి ఎలాగో ఇచ్చేయడానికి రెడీ. కాబట్టి ఈ 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇవాళ సిట్ దర్యాప్తుకి బ్రేక్ వేసింది అనేది, టెంపరీ బ్రేక్స్ వేసింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏమున్నా ఇక్కడ ఒక సేఫ్ జోన్లో ఉండడం కోసం ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక ఎపిసోడ్. దీంట్లో రెండవది, ఎలాంటి అనుమానాలకి ఎలాంటి శషభిషలకి తావు లేకుండా ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశంతో పాటు ప్రభుత్వం ఉన్న మిగతా 2 పార్టీలు బీజేపీ, జనసేన పూర్తిగా చంద్రబాబు నాయుడుకి అండగా నిలుస్తున్నాయి. ఈ నిర్ణయం కానీ, ఈ ప్రకటనలు కానీ, ఈ కల్తీకి సంబంధించిన వ్యవహారం కానీ మొత్తం ఇదంతా ఒక్కరి నిర్ణయం కాదు, పూర్తిగా ప్రభుత్వం యొక్క ఉమ్మడి నిర్ణయం అనే సిగ్నల్ వచ్చేలాగా కేంద్రం వైపు నుంచి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కానీ, ఇక్కడ జనసేన నేతలు కానీ, సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులు
పురంధరేశ్వరి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ అదే స్టేట్మెంట్ చేశారు. పురంధరేశ్వరి గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఆమె కొన్ని కామెంట్స్ కూడా పాస్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద ఇష్యూలో మాట్లాడకుండా ఎలా ఉంటారు, ఆయన చేసిన ప్రకటనలో తప్పేంటి, పూర్తి ఆధారాలతోనే మాట్లాడారని చెప్పి అసలు ఎలాంటి డౌట్స్కి తావు లేకుండా ఆమె అవుట్ అండ్ రైట్ ముఖ్యమంత్రి ప్రకటనకి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు ఆ ప్రకటన ద్వారా. మరోవైపు తిరుమల వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం దగ్గర మాట్లాడుతూ ఆయన కూడా ముఖ్యమంత్రికి అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారాలను బేస్ చేసుకునే దాని మీద 1-2 సార్లు తరచి చూసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేశారు అని, ఈ ప్రకటన మా అందరిది, మా ఉమ్మడి ప్రకటన అనే అర్థం వచ్చేలాగా ఆయన కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఎలాంటి ప్రభుత్వంలో ఈ ప్రకటన పట్ల ఎలాంటి గ్యాప్స్ కానీ డౌట్స్ లేవనేది ఒకసారి మనకి స్పష్టమవుతోంది. సో ఇప్పుడు కేంద్రం ఈ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టుకి రేపు సొలిసిటర్ జనరల్ ద్వారా ఏం చెప్పబోతుంది అనేది ఈ పాయింట్ని బట్టి అర్థమవుతుంది మనకి. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న నేపథ్యంలో ఇది సిట్ ఎందుకు కోర్టు అడిగింది ఏంటి, సిట్ చేస్తే సరిపోతుందా, ఇంకో సంస్థతో చేయించాల్సిన అవసరం ఉందని కోర్టు అడిగింది కాబట్టి మరి సిట్తో చేపిద్దామంటారా లేకపోతే సిబిఐకి ఇవ్వండి అని అడుగుతారా కేంద్రం అనేది ఈ కామెంట్ని బట్టి ఈ మూడు భాగస్వామి పక్షాల యొక్క వైఖరిని చూస్తే మనకు అర్థమవుతుంది. అల్టిమేట్గా 3వ తేదీన ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠకు సంబంధించిన అంశం. ఎవరెన్ని అంచనాలు వేసుకున్నా, ఎవరెన్ని ఊహాగానాలు చేసినా ఆ రోజు ఏం జరుగుతుంది అనేది మాత్రం పెద్ద ఉత్కంఠ రేపుతున్న అంశం 3వ తేదీ. ఎందుకంటే పెద్ద దుమారం రేపిన అంశం కాబట్టి, లడ్డు దేవదేవుడి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు, అది కూడా జంతువుల కొవ్వు వాడారు అనే ఇది మొత్తం దుమారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, భారతీయులు, ప్రత్యేకించి హిందువులందరూ కూడా హట్ అయిన విషయం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాయి ఇటు ప్రభుత్వాలు కానీ అటు కోర్టులు కానీ డీల్ చేస్తున్నాయి. ఏం జరుగుతుంది అనేది, ఎలా ఉంది, ఎందుకు ఈ నిర్ణయాలు వచ్చాయి, సిట్ దర్యాప్తు ఆగడానికి గల కారణాలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, అలాగే కేంద్రంలో ఉన్న